టీ20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే సూపర్ 8 కు ముందు పరిష్కరించుకోవాల్సిన కొన్ని కీలక సమస్యలు బయటకు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ లో ప్లేయర్ టు వాచ్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మకు పరిస్థితులు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ డకౌట్లతో నిరాశపరిచాడు. ప్రత్యర్థి జట్లు అతడిలోని టెక్నికల్ లోపాలను గమనించి స్పిన్ తో ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా పవర్ ప్లే లో స్పిన్నర్లకు అభిషేక్ శర్మ దొరికిపోతున్నాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ టీంలు ఈ బలహీనతను బాగా ఉపయోగించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక మ్యాచ్ కి ముందు అభిషేక్ శర్మ టెక్నిక్ తో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అభిషేక్ శర్మ కంటే ఎక్కువగా తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల ప్రదర్శన ఇప్పుడు చర్చకు వస్తుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత మ్యాచ్ల్లో అదే జోరును కొనసాగించలేకపోయాడు. గత 3 మ్యాచ్ల్లో 70 బంతుల్లో కేవలం 75 పరుగులే చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఈ సీజన్ లో 120.45 గా ఉంది. వీరిద్దరు ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఇబ్బంది పడుతూ మిడిల్ ఓవర్లలో భారత్ రన్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణమవుతున్నారు. ఆరంభంలో ఇషాన్ కిషన్ ఓవర్ కు 12 పరుగుల చొప్పున స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తుంటే తన వికెట్ పడ్డాక ఒక్కసారిగా ఆ జోరును కంటిన్యూ చేయకపోగా స్కోర్ బోర్డును నత్తనడకతో కొనసాగిస్తున్నారు. చివర్లో శివన్ దూబో లేక హార్దిక్ పాండ్యా చెలరేగ బట్టి ఆ మాత్రమైన పరుగులు వస్తున్నాయి. కానీ మిడిల్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్ట్రైక్ రేటు రాబోయే సూపర్ 8 మ్యాచ్ లో ఇది టీమిండియాకు నష్టం కలిగించే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా ఆల్రౌండర్ శివన్ దూబే అంటున్నాడు. ఇది వరల్డ్ కప్, ఇక్కడ ఆడడం అంత సులభం కాదు. పరిస్థితులకు తగ్గట్లే తిలక్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. జట్టు అవసరాన్ని బట్టి వాళ్ళ ఆట మారుతుందని భరోసా ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ జట్టును ఎక్కడికైనా తీసుకెళ్లగలడు అని దూబే వ్యాఖ్యానించాడు. కాగా 4 విజయాలు భారత్ కు ధైర్యం ఇస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడంతో పాటు స్పిన్ ఆడడంలో బ్యాటర్లు మెరుగుపడితేనే సూపర్ 8 లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించే అవకాశం ఉంటుంది. కాగా సూపర్ 8 లో టీమిండియా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడనుంది. ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడాల్సి ఉంది. ఇక 26వ తేదీన జింబాబ్వేతో చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో మార్చి 1వ తేదీన కోల్కతా వేదికగా టీమిండియా తలపడనుంది.